పాపము నుండి దూరంగా పారిపోయేవాడే పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. యవనేచ్ఛలను విడిచి పారిపోము. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని వెనకాల నీ పరుగో, దేనికోసం నీ పరుగో, దేనికోసం నీ ఆరాటం, ఏం సంపాదించుకుందామని నీ ప్రయత్నం, యేసయ్య కొరకు పరిగెత్తు, యేసు వైపు పరిగెత్తు. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరుగు పరలోకం వైపు, మన పరుగు శాశ్వతమైన జీవితం వరకు. మన కన్నులు మనకి సమృద్ధినివ్వగలిగిన మన యేసయ్య వైపు ఉంచినప్పుడు నీకే మేలు కొరదుండదు, నీకే బాధ ఉండదు. నీకే నొప్పి కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా, నీ అవసరతలన్నీ తీర్చగలిగిన సామర్థ్యత కలిగిన ప్రభువు నీకు తోడున్నప్పుడు నీవు దిగులు పడవలసిన పని, భయపడవలసిన పని లేనే లేదు.